నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్వర్ణ కవచధారిగా శ్రీ మలయప్ప స్వామి అనుగ్రహం. తిరుమలలో వైభవంగా ముగిసిన జ్యేష్ఠాభిషేక మహోత్సవం. గరుడ సేవతో పులకించిన అప్పలాయగుంట క్షేత్రం. దర్శించి తరించిన భక్తజనం. పద్మ సరోవరంలో సిర్ల తల్లి దివ్య దర్శనం. తెప్పోత్సవాలతో పరవశిస్తున్న తిరుచానూరు క్షేత్రం. తిరుమలలో శ్రీవారి జ్యేష్ఠాభిషేకం వైభవంగా పరిసమాప్తమైంది. 3 రోజుల పాటు ఆగమోక్తంగా జరిగిన ఈ అభిధేయక ఉత్సవంలో చివరి రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచాన్ని ధరించి భక్తులను కరుణించారు. సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయ్యాక స్వామివారిని తిరుచుపై ఆసీనులను చేసి ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగించారు. స్వర్ణ కవచధారిగా తిరువీధుల్లో దర్శనమిచ్చిన దేవదేవుని తిలకించిన భక్తులు ముగ్ధులయ్యారు. అంతకుముందు ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని కళ్యాణోత్సవ మండపంలో కొలువుదీర్చి షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం శతకలశ నవకలశ స్థాపనతో హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనం లాంటి పరిమళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు దంపతులు, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాల శోభతో వెలుగొందుతోంది. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం రాత్రి శ్రీ ప్రసన్న రమణుడికి గరుడవాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తుల గోవింద నామస్మరణలతో అప్పలాయగుంట క్షేత్రం భక్తి పారవస్యంతో పులకించింది. శ్రీవారి కానుకగా స్వామివారికి అలంకరించిన కాసులహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని ఉత్సవాలను కనులారా తిలకిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి గరుడ వాహన సేవను అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు పట్టు వస్త్రాలను, లక్ష్మీహారాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. తిరుమల శ్రీవారి ఆలయం నుంచి తీసుకువచ్చిన కాసులహారాన్ని స్వామివారికి అలంకరించారు. ఆపై వేలాది మంది భక్తుల గోవిందనామస్మరణ నడుమ శ్రీ ప్రసన్న రమణుడు గరుడ వాహనంపై ఆలయ మాటవీధుల్లో ఊరేగారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు.
నమో వెంకటేశాయ. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు గరుడ సేవ చేసుకుంటా ఉన్నాము. ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయడానికి టీటీడీ అనేక చర్యలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే 5 కోట్ల రూపాయల వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇదే కాకుండా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల రోడ్డుని వైడెన్ చేయడానికి 2,70,00,000తో ఒక వర్క్ని శాంక్షన్ చేయడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ ఆ వర్క్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది. R&B డిపార్ట్మెంట్కి 25% అంటే 2,70,00,000లో 67.5 లక్షల వారికి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. వారు కూడా టెండర్స్ని ఫైనలైజ్ చేశారు. సాధ్యమైనంత త్వరలో ఆ వర్క్ కంప్లీట్ అవుతుందని చెప్పేసి ఆశిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపాన్ని కూడా ఒకటి టేకప్ చేయడానికి ప్లాన్స్ ఉన్నాయి. సాధ్యమైనంత త్వరలో కళ్యాణ మండపాన్ని కూడా డెవలప్ చేసి ఈ ఆలయ అభివృద్ధికి మరింత చేతన టీటీడీ ఇస్తుందని చెప్పేసి భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి ప్రసన్న వెంకట రమణుడికి 2 ప్రత్యేక కానుకలు అందాయి. స్వామివారి కోసం ప్రత్యేకంగా 3 కేజీల బంగారంతో తయారు చేసిన పాదుకలను శాశ్వత ప్రాతిపదికన స్వామివారికి సమర్పించగా కాసుల హారాన్ని తాత్కాలికంగా అందజేశారు. ఈ 2 కానుకలను అప్పలాయగుంట పురవీధుల్లో మంగళ వాయిద్యాల నడుమ వేడుకగా ఊరేగించారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవ వేడుకల శోభతో తిరుచానూరు క్షేత్రం భక్తి పారవస్యంతో ఓలలాడుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి సిర్లతల్లి సన్నిధిలో తెప్పోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 4వ రోజైన ఆదివారం సాయంత్రం శ్రీ పద్మావతి అమ్మవారిని సుగంధ భరిత పుష్పాలు, స్వర్ణాభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తెప్పలపై కొలువు తీర్చారు. అనంతరం మంగళ వాయిద్యాలు, కళాకారుల సంకీర్తనలు, వేద పారాయణ నడుమ అమ్మవారు పద్మ సరోవరం పుష్కరిణిలో తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. సాయం సంధ్య వేళ విద్యుత్ దీపకాంతుల నడుమ శోభాయమానంగా వెలుగొందుతున్న తెప్పలపై ఊరేగుతున్న అమ్మవారిని భక్తులు కనులారా దర్శించుకున్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన టీటీడీ సేవ online.com ను నవీకరించింది. దీనిపై భక్తుల స్పందనను కోరుతోంది. భక్తుల స్పందన ఆధారంగా మరింత మెరుగుపరిచి జూలై నెలాఖరులోగా పూర్తిస్థాయి నెక్స్ట్జెన్ వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. తిరుమల శ్రీవారి భక్తులకు ఆన్లైన్ వేదికగా సులభతరంగా సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు టీటీడీ వెబ్సైట్ ను భక్తుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతోంది. ఇక టీటీడీ సేవ online.com ద్వారా భక్తులు ఈ హుండీ, ఈ డొనేషన్, ఈ స్పెషల్ ఎంట్రీ దర్శన్, ఈ సేవలను వినియోగించుకోవచ్చు. ఈ విధానాలను మరింత మెరుగుపరిచి భక్తులకు అందుబాటులోకి తీసుకురావడానికి టీటీడీ ప్రయత్నిస్తోంది. దీనివలన భక్తులు శ్రీవారికి సమర్పించుకోవాల్సిన నగదు కానుకలను ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు. గంటల తరబడి వేచి ఉండే పని లేకుండా కేవలం క్షణాల్లోనే మన మొక్కులు చెల్లించుకునే అవకాశం టీటీడీ సేవ online.com కల్పిస్తోంది. ఇక ప్రస్తుతం టీటీడీ సేవ online.com కు సంబంధించి ఎటువంటి సలహాలు, సూచనలైనా భక్తులు నిరభ్యంతరంగా టీటీడీకి తెలియచేయవచ్చు. ఇందుకోసం www.tirumala.org లో హెల్ప్ డెస్క్ లేదా ఫీడ్బ్యాక్ ఫామ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేయవచ్చు. లేదా టీటీడీ కాల్ సెంటర్ 0877227777 కు కాల్ చేసి తెలియచేయవచ్చు. భక్తులు అందించే అభిప్రాయాలన్నింటినీ వారానికోసారి విశ్లేషించి వాటి ఆధారంగా భక్తుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో మార్పులు చేసి టీటీడీ సేవ online.com ను
జూలై నెలాఖరులోగా భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భక్తులు తమ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయాలని టీటీడీ కోరుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్ ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూన్ 20వ తేదీ సోమవారం టికెట్లు అందుబాటులో లేవు. జూన్ 21వ తేదీ మంగళవారం 5084 టికెట్లు. జూన్ 22వ తేదీ బుధవారం 8212. జూన్ 23వ తేదీ గురువారం 5842. జూన్ 24వ తేదీ శుక్రవారం 6034. జూన్ 25వ తేదీ శనివారం 1913. జూన్ 26వ తేదీ ఆదివారం 2974. జూన్ 27వ తేదీ సోమవారం 9900 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ ఫిలిం నగర్లోని సకల దేవతా నిలయం దైవ సన్నిధానంలో మహా కుంభాభిషేక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అంకురార్పణ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన, ధ్వజ పతాకావిష్కరణ, మహాధ్వజ స్థాపన, వాస్తు హోమం, శ్రీచక్ర యంత్ర సంస్కారం, చండీ సప్తశత పారాయణం, సుందరకాండ పారాయణం తదితర క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కడప జయనగర్లో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షికోత్సవాలు చక్రస్నానంతో వేడుకగా ముగిశాయి. 9 రోజుల పాటు ఉత్సవ శోభితంగా సాగిన స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులను తన్మయులను చేశాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని సుదర్శన చక్రతాళ్వార్లను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చి వేదోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్లకు అభిషేకం జరిపి చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా పూర్తి చేసి భక్తులపై పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠపాలిత శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవ కాంతులతో దేదీప్యమానంగా దర్శనమిస్తోంది. ఉత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలతో ముస్తాబైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి కనుల పండుగగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి కృపకు పాత్రులయ్యారు. చిత్తూరు జిల్లా టీ పుత్తూరులోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రామయ్య తండ్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీరామచంద్రమూర్తికి హనుమంత వాహన సేవ ఘనంగా నిర్వహించారు. పుత్తూరు వాసుల కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న కోదండరాముడు చక్కటి అలంకరణలో ప్రియభక్తుడిపై కొలువుదీరి ఆలయ మాడ వీధుల్లో విహరించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ధర్మ ప్రచార రథం కృష్ణా జిల్లాలో పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో జగ్గైపేటకు చేరుకున్న సత్యదేవుడి రథాన్ని భక్తులు దర్శించుకున్నారు. కోలాటాలు, చెక్క భజనలతో శ్రీరమ సహిత సత్యనారాయణ స్వామివారిని పూజించి కర్పూర హారతులు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ సూర్యనారాయణ క్షేత్రం గొల్లల మామిడాడలో స్వామివారి కళ్యాణం రమణీయంగా జరిగింది. ఆలయ వ్యవస్థాపకుల జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు శ్రీ ఉషా ఛాయ పద్మిని సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం సంప్రదాయ రీతిలో కళ్యాణ క్రతువు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం హత్యాతండాలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గిరిజన వాతావరణంతో అలరారుతున్న ఈ గ్రామంలో భక్తులందరూ కలిసి సామూహికంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయాన్ని నిర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పవన హోమాలను నిర్వహించి పవిత్ర కలశ జలాలను ఊరేగింపుగా తీసుకువచ్చి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి అభిషేకం జరిపారు. నెల్లూరు జిల్లా గూడూరు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవ శోభతో అలరారుతోంది. ఉత్సవాలలో భాగంగా స్వామివారికి హంసవాహన సేవను నయన మనోహరంగా నిర్వహించారు. తొలుత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో తిరుచుపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఊంజల్ సేవను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఆపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు వీణాపాణి అలంకారంలో హంసవాహనంపై కొలువుదీరి మాడ వీధుల్లో విహరించారు. హైదరాబాద్ ముసారాంబాగ్ శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయం గోవిందనామస్మరణతో మార్పురోగింది. ఆపద మొక్కులవాడు, ఆశ్రిత భక్తవత్సలుడు గోవిందుడికి భక్తులు పెద్ద సంఖ్యలో దీపహారతులు సమర్పించి పిల్లా పాపలను చల్లంగా చూడమని వేడుకున్నారు. భక్తులు వెలిగించిన దీపకాంతులతో శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభాయమానంగా దర్శనమిచ్చింది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టుమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను కల్పించే ఉదాత్త ఆశయంతో శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ ను స్విమ్స్ వైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, శ్రీనివాసుని కటాక్షం పొందండి. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్లు 087722777777. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా యనకండ్లలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో ద్వితీయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామివారి పర్యవేక్షణలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామివార్లను పల్లకీపై ఊరేగింపుగా కళ్యాణోత్సవ మండపానికి తీసుకువచ్చారు. అక్కడ విశేష పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు మెరిసిపోతున్న సీతమ్మ తల్లికి, రామయ్య తండ్రికి శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
ప్రకాశం జిల్లా మోటుమాల గ్రామంలోని శ్రీ కోదండరామస్వామివారి దేవాలయంలో స్వామివారి ఏరువాక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తొలకరి జల్లులు కురిసే సమయంలో తమ పంటలు బాగా పండాలని వేడుకుంటూ కోదండరాముడికి ఏరువాక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా రామచంద్ర ప్రభువుకు హనుమంత వాహన సేవను శోభాయమానంగా జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల రామనామస్మరణలు, బాణాసంచా వెలుగులతో రామచంద్రమూర్తి వాహన సేవ గ్రామ వీధుల్లో ఉత్సవ శోభితంగా సాగింది. హైదరాబాద్ చింతల్లోని హెచ్ఎంటీ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణార్థం శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మహాయాగాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ రామానుజ యజ్ఞపీఠం ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగిన ఈ యాగంలో ఆఖరి రోజున మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. భక్తులు దంపతి సమేతంగా శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మహాయాగంలో పాల్గొని దైవ దర్శనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాలలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజను వేదికపై ఆదివారం సాయంత్రం జరిగిన భరతనాట్య ప్రదర్శన భక్తిరస భరితంగా సాగింది. బెంగళూరుకు చెందిన శ్రీమతి అనురాధ విక్రాంత్ బృందం తొలుత శ్రీవారికి పుష్పాంజలి అందించి ఆపై నవరస శక్తి, శ్రీమన్నారాయణ కీర్తనలకు ప్రదర్శించిన భరతనాట్యం ఆహూతులను అలరించింది. గణపతిం పార్వతీసుతం శంకర ప్రియం నమామి సతతం. గణపతిం పార్వతీసుతం శంకర ప్రియం నమామి సతతం. గణపతిం పార్వతీసుతం శంకర ప్రియం. భాగ్యనగరం శిల్పారామంలో జరిగిన నృత్యోత్సవం కళాప్రియులను ఆకట్టుకుంది. అలాగే కింగ్కోటిలోని భారతీయ విద్యాభవన్లో యువనర్తకి ఆకృతి, చిన్నారి అలంకృతుల నాట్య ప్రదర్శన చూపర్లను మంత్రముగ్ధులను చేశాయి. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 78,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 45 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 44 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.